ఏజెన్సీ గ్రామాలకు రోడ్లు లేకపోవడం సంగతి అలా పక్కనుంచితే కనీసం త్రాగునీరు కూడా దొరకడం లేదు. వేసవిలో ఎండిపోయే నేలబావి, వర్షాకాలంలో మురుగునీరు అక్కడ ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నాయి. వర్షాకాలం మొదలవగానే ఊళ్ళన్నీ కూడా జ్వరాలతో మంచాన పడడం కూడా మన్యంలో ఏటా అనివార్యమైన అలవాటుగా మారిపోయింది. ఇలాంటి దయనీయమైన జీవితం గడుపుతున్న వారిలో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం బాసేలుపల్లి ప్రజలు కూడా భాగమే. నీటి కోసం అలమటిస్తున్న ఆ గిరిజనుల దుర్భర జీవితం మీద 99 టీవీ ప్రత్యేక కథనం. ఎండాకాలం వస్తే ఏజెన్సీ ప్రాంతంలో మరింత నీటి కరువు తప్పదు. పారే వాగులు, వంకలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటుతాయి. బాలేసుగూడ గ్రామానిది అదే పరిస్థితి. అక్కడున్న ఒకే ఒక్క నీటి వనరు ఒక నేల బావి. అది ఎండాకాలంలో ఎండిపోతుంది. ఇక నీళ్ల కోసం జనం పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బిందెడు నీళ్లు తెచ్చుకోవటం కోసం ఒక పెద్ద యుద్ధమే అవుతుంది. అడవుల గుండా కొండలు గుట్టలు ఎక్కుతూ తెచ్చుకుంటేనే ఇంటిల్లి పదికి తాగునీరు దొరికేది. ఇతర అవసరాలకు నీళ్లు కావాలంటే మురికి నీళ్లే వాడుకోవాలి. వేసవిలోనే కాదు, వర్షాకాలంలోనూ వీళ్లకు ఎలాంటి ఊరట కనపడడం లేదు. ఎండిన నేలబావిలోకి బురద నీరు వచ్చి చేరుతుంది. మరో మార్గం లేక ఆ నీళ్లనే తాగటానికి వాడుతున్నారు. ఇలాంటి మురికి నీరు వాడటం వల్ల జబ్బున పడడం కూడా వాళ్లకు సర్వసాధారణంగా మారిపోయింది. ఆ బావినే నమ్ముకుని బతుకుతున్న గిరిజనులు ఇప్పుడు జ్వరాలతో మంచాన పడుతున్నారు. ఊళ్ళో ఏ ఇంట్లో చూసినా కనీసం 2 చొప్పున జ్వరంతో బాధపడుతూ మంచాలెక్కారు. ఈ రకమైన నీటి కాలుష్యం కారణంగా ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల దాకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎప్పటికప్పుడు హామీలు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదనతో చెబుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి బాలేశ్వరంలోనే నివసిస్తున్నాము. కానీ నీరు వేసవికాలంలో నీరు మొత్తం ఇంకొద్ది ఊటి నీరులో మోటార్ పెట్టి తాగుతున్నాము. వర్షాకాలం చాలా బురద నీళ్ళు అవి అలాగే తాగుతున్నాము. అవి తాగేసి మలేరియా, టైఫాయిడ్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. నీటి పరీక్షలు కూడా చేయించాము, కానీ అవి బాగలేవని చెప్పారు. కానీ చాలా అధికారులకి తెలియజేసాము, అయినా సరే ఎవరు స్పందించట్లేదు. చూస్తున్నారు, సమస్య తీరుస్తామంటున్నారు కానీ ఎవరు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. వర్షాలు ఉన్నప్పటికీ తాగునీరు దొరక్కపోవడం మరింత విషాదకరం. ప్రభుత్వం స్పందించి తమ లాంటి ఊళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, రోగాల బారి నుంచి కాపాడాలని ఇక్కడ గిరిజనులు కోరుతున్నారు.